మీ కూతురు లాంటిది. మీ మీద, మీ అబ్బాయి మీద అనేక రకాల ఎలిగేషన్స్ ఇన్ని రోజుల నుంచి, ఇన్ని వారాల నుంచి చేస్తుంటే ఎందుకు ఇంతవరకు మీ అబ్బాయి కానీ మీరు కానీ నోరు విప్పలేరు? ఇప్పుడు ఫ్యాక్ట్స్ చెప్పిన ఆమె అబద్ధాలనే, లేకపోతే మేము ఒకటి చెప్తే దానికి కౌంటర్ ఆమె ఇచ్చి, ఆమె కౌంటర్కి మేము కౌంటర్ ఇచ్చి, మా కౌంటర్కి ఆమె కౌంటర్ ఇచ్చి, దీన్ని ఇది కుటుంబ సమస్య. 4 గోళ్ల మధ్య పరిష్కరించుకుని కుటుంబాన్ని చక్కదోసుకోవాల్సిన విషయం ఇది. అలాంటిది దీన్ని ఎలాంగేట్ చేసి, ఇంకా ఇప్పుడు ఆమె మాట్లాడితే మేము మాట్లాడకపోతే ఎలాంగేషన్ లేదు. ఆమె మాట్లాడిన దానికి మేము వచ్చి కౌంటర్లు చెప్పి, మాకు ఆమె కౌంటర్లు చెప్పి, ఆమెకు మేము కౌంటర్లు చెప్పి, ఇది ఇంకా 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 రప్చర్ అవ్వటం తప్ప దీంట్లో ఏమీ ఉపయోగం లేదు. ఒకటి. రెండవది, మీరే అన్నారు కూతురో బిడ్డ అని. ఓ పిల్లోడిని ఎత్తుకుంటాం, ఎందుకంటే ఆమె మరి ఆ తండ్రి పెంచినా నేను పెంచినా సంటిబిడ్డ, మాకు సంటిబిడ్డ కాడి నుంచి పెరిగిన ఏజే అమ్మాయిది. పిల్లోడిని ఎత్తుకుంటే ఏం చేస్తాడు? ఎదురు మీద తంతాడు, మొహం మీద ఉచ్చబోతాడు. మామూలుగా మొహం మీద ఉచ్చబోతే చాలా నేరం, కానీ బిడ్డ ఉచ్చబోతే సంతోషం. గౌతమి కూడా అలాంటిది. నన్ను తిట్టిందో, నా ఎదురు మీద తన్నిందో, నన్ను కామెంట్ చేసిందో చేసింది. దానికి నేను మళ్ళీ నన్ను మీడియా వాళ్ళు అడిగారు, మీరు ఆ అమ్మాయిని కామెంట్ చేయరేంటని. ఏమని కామెంట్ చేయను? నా కుటుంబం డైవర్స్ అయ్యే వరకు అవి నా కోళ్ళు, వాళ్ళు నా కుటుంబం. మా విపరాలనన్నా, మా ఇయ్యంకుడినన్నా, లేకపోతే ఆయన తోబుట్టు మా అమ్మాయిని ఆమె మగాళ్ళతో తిరుగుద్ది, బ్రోతలో లేకపోతే పబ్బులు తిరుగుద్ది, ఏయో చెప్పింది. అమెరికా నుంచి వచ్చింది ఆ అమ్మాయి. మా ఆవిడ్ని 60 ఏళ్ళు ముట్లేండిపోయి 10 ఏళ్ళు అయింది. మేము హనుమాన్ జంక్షన్లో కోట్లు ఖరీదు చేసే టెంపుల్ మేము వైశ్యాసు కలిపి కట్టించుకున్నాం. దానికి శాశ్వత ధర్మకర్తలం. చైర్మన్ అన్ని టెంపుల్స్ మారుతారు, మేము మారం, మేము పర్మనెంట్. ఆ గుడిలో జరిగే వ్రతాలు, సత్యనారాయణ వ్రతాలు, స్వామి వ్రతాలు, వెంకటేశ్వర స్వామి వ్రతాలు, గౌరీదేవి వ్రతాలు, ఇవన్నీ స్నానం చేసి భక్తులు అక్కడికి వస్తే తక్కిన అరేంజ్మెంట్స్ అన్నీ మా డబ్బులతో చేసి సంవత్సరానికి ఎన్ని లక్షలు ఖర్చు అయినా చేస్తా. ఆయన గారు ఆ భక్తిలో ఉంటుంది. ఎవరు? మా మిస్సెస్. ఓకే. నేను ఆమెతో పోల్చుకుంటే అంత మంచివాడిని కాదు, ఎందుకంటే నా హ్యాబిట్స్ ఉన్నాయి. సిగరెట్ తాగుతాను, మందు తాగుతాను, హ్యాబిట్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ లిమిట్ ఏమున్నా నాతో కంపేర్ చేయకూడదు. ఆమె పతివ్రత, మా మిస్సెస్ అనే ఆమె పతివ్రత. ఆమె పూజలు చేసుకుంటుంది. ఈమె ఏమంటుంది? పూజలు చేస్తుంది, వ్యభిచారం చేస్తుంది, ప్రాసిక్యూటు, లంజులకి పక్కలేస్తుంది, అదొక లంజ. బ్రోకర్లను పంపించి కొడుక్కి ఆడాలను పడుకోబెడద్ది. ఇలా ఆమె ఏమో మాట్లాడినా అటు నుంచి చూసుకుంటే ఆమె తల్లి ఉంది. నేను ప్రతివత అంటాను. ఆమెని చాలా గొప్పదంట. మా క్యాస్ట్ కాదు ఆమె, చిన్న కులస్తురాలైనా ఆ కుటుంబాన్ని నిలబెట్టి ఆ కుటుంబం ఇక్కడ దాకా రావటానికి కారకురాలు ఆమె. టీచరు. ఓకే. ఎవరు? గౌతమి చౌదరి గారి తల్లి. 42 ఏళ్ల వయసు వరకు మా ఇయ్యంకుడికి పెళ్ళి అవ్వకపోతే 42 ఏళ్ళకి ఆమెను చేసుకుని సెటిల్ అయ్యాడు ఈయన. బికాజ్ ఈయనకేం లేదు, అంటే పొలాలు గిలాలు ఉన్నా ఆ రోజుల్లో పంటల గింటలు లేవు కదా, వర్షాధారం ఆధారమైన డబ్బు వచ్చే లేవు, వనరులు లేవు. ఆమె మెయిన్ పిల్లర్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఆమెను ఏమనాలి? నేను కామెంట్ చేయనా? మా అభిప్రాయాలని నా చెల్లె ఉద్ది. నాతో విరోధమైనా, గౌతమి నాతో విరోధపడినా ఆమె మహాసాధ్యం అని చెప్తా. నా ఆవిడ లంజని చెప్పుద్ది, చెప్పుకోనియండి, అది నాకు తప్పు కాదు. కానీ నేను ఈ వయసులో గౌతమి మా కోళ్ళ గారు ఏదైనా మాట్లాడచ్చు, ఎందుకంటే వయసులో చిన్న ఆమె. రేపు నలుగురిలో కూర్చున్నప్పుడు నేను కూడా మాట్లాడితే, చిన్నపిల్ల మాట్లాడిందా తెలియక నీ 65 ఏళ్ళు వచ్చినాయి, నీ బుద్ధి ఏమైందని అడుగుతాను నన్ను. అలాంటి స్టేజ్లో టీవీల దగ్గరికి వచ్చి ఆమె ఉందని చెప్పి నేను ఎదురు కామెంట్లు పెడితే అంతవరకు సమంజసం. ఫ్యామిలీ విషయం ఇది. ఏదన్నా క్రిమినల్ అవ్వాల్సిన డ్యామేజ్ అయిపోయింది కదా మీకు, అవలేదా? ఇవాళ మీరు చెప్తున్న దాని ప్రకారం హనుమాన్ జంక్షన్లో కృష్ణా జిల్లాలో ఒక పెద్ద మనిషి కాకాని వెంకటరత్నం గారు, కాకాని వెంకటేశ్వరరావు, కాకాని వెంకటరత్నం గారి బంధువులు మీరు. కాకాని వెంకటరత్నం గారు ఎంత పెద్ద నేత అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు అలాంటి ఫ్యామిలీకి చెందిన మీరు, మీ పరువు అంతా ఈరోజు
బజార్న పడిపోలేదా? దానికి నేనేం చేయను? ఇప్పుడు నాకు వెళ్ళను మా అబ్బాయి, నా ఫ్యామిలీకి వెళ్ళను మా అబ్బాయి. వీడు ఎదవ కాకపోతే తండ్రి చెప్పిన మాట వెళ్ళా, తల్లి చెప్పిన మాట వెళ్ళా. 5-6 ఏళ్ళు పెండింగ్ పెట్టాం ఇష్యూని. మా కజిన్ సిస్టర్ అమ్మాయితో మేము ఆల్రెడీ ఫిక్స్ అయ్యాం. వాళ్ళు చాలా బలవంతులు. ఎలా బలవంతులు? పొలిటికల్గా పబ్లిక్లో ఇమేజ్ ఉన్నాళ్ళు. వాళ్ళు మేము కలిస్తే మా కాన్స్టిట్యున్సీలో మాకు తిరిగేలేదు. మా కుటుంబ బలం పెరిగేది. డబ్బు కాదు, డబ్బు అఫ్కోర్స్ ఆ పాప హైదరాబాద్ ఇచ్చారు, 200-300 కోట్లు ఇచ్చి హైదరాబాద్ ఇచ్చారు ఆ పాపని. డబ్బు కాదు అక్కడ, నైతిక బలం, మా కుటుంబ బలం పెరిగేది. అలాంటిది నాశనం చేసింది ఎవడు? ఈ యదవ, మీ అబ్బాయి. ఎందుకు అని మీరు ఆ అమ్మాయి సంబంధం చూస్తే చేసుకోలేదా? మరి ఫిక్స్ అయిన దాన్ని సూసైడ్ కమిట్ అవుతానని కమిట్ అయ్యి మత్తు బిళ్ళలు మింగితే ఏలూరులో హాస్పిటల్లో పెట్టి తీసుకొచ్చాం. తీసుకొస్తే ఏంట్రా బాబు అంటే, నేను ఈ అమ్మాయిని తప్ప జీవితంలో ఇంకొక అమ్మాయి జోలికి వెళ్ళను, మోసం చెయ్యను, నాకు ఆ అమ్మాయి కావాలి. ఎవరు? గౌతమి కావాలన్నాడు. గౌతమే కావాలి, నేను ఎవరిని చేసుకోను, ఏ అమ్మాయి అయితే వెళ్ళను, నాకు ఈ అమ్మాయే కావాలి. గౌతమియే కావాలని అటెంప్ట్ చేశాడు. ఏలూరు హాస్పిటల్లో డాక్టర్ సాయి అని ఆయన ట్రీట్మెంట్ చేశారు. చేశాక సేవ్ అయ్యాడు. అప్పుడు గౌతమి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు హాస్పిటల్కి. తర్వాత ఇంటికి కూడా వచ్చారు. నేను చదువుకోమని పంపించాను. 18 ఏళ్ళకి లవ్ ఏంటి? వెరీ ఫస్ట్ ఇయర్ అయ్యిందో అవ్వలేదో వీడికి లవ్ అన్నాడు. ఇప్పుడు ఆ పాపకు కూడా అంతకుముందు లవ్ అఫైర్ ఉంది. మరి ఆమెకి వీళ్ళలో ఏమి నచ్చినాయో, వీడు వయసులో చిన్నాడు, ఇమ్మెచ్యూరు, చదువులో తక్కువ, అన్నిట్లో గౌతమి ఎక్కువ. ఆస్తిపాస్తుల సంగతి పక్కన పెట్టేయండి. వాళ్ళిద్దరు పర్సనల్ అట్రాక్షన్ కావాల్సిన కారణాలు చెప్పుకోవాల్సి వస్తే అన్ని రకాలుగా ఇటు తరిగేగా. వయసులో చిన్నాడు వీడు, జూనియర్, నీకన్నా చదువు తక్కువ, కానీ యాక్టివ్ పర్సన్. ఆ రోజుల్లోనే కాలేజీలో చంద్రబాబు నాయుడు గారు బ్యానర్లు కట్టడం, టీడీపీ అని తిరగడం, కాలేజీలో మందలించారు ఈయన్ని పొలిటికల్ బ్యానర్స్ అవి కట్టొద్దని. ఓకే. ఆ స్టేజ్లో కొంచెం లీడర్షిప్గా ఉండేవాడు చిన్నవాడైనా. ఓకే. అలా మరి వీళ్ళిద్దరి మధ్యన జరిగిన దాంట్లో వాళ్ళ పెద్దల ప్రమోషను లేదు, మా పాత్ర లేదు. ఆ కుటుంబానికి ఏం తెలియదు వీళ్ళు లవ్ చేసుకున్నట్టు, మా కుటుంబానికి తెలియదు. లవ్ చేసుకున్నారు అన్నారు, తెలిసింది. వీళ్ళిద్దరూ కలిసి మా చుట్టాలింటికి వెళ్ళి అక్కడ పట్టుబడ్డారు. వాళ్ళు అబ్జెక్ట్ చేశారు, ఒక గదిలో వీళ్ళు ఉండి చేయటం. మా కంప్లైంట్ చేశారు. అప్పుడు మాకు తెలిసింది. ఏంటని అడిగితే కరెక్టే, ఆ అమ్మాయిలో మన ఇష్టపడుతున్నాను, ఆ అమ్మాయిని అదేంట్రా నేను చదువుకోమని పంపించాం, చదువు అవని, చదువు లేకుండా చదువు పూర్తి చేయకుండా లవ్ ఏంటి అని ఇన్ని కోపడ్డాం. సరే చదువు పూర్తి చేశారు. మళ్ళీ ప్రపోజల్ తీసుకొస్తే నేను దాన్ని పోస్ట్పోన్ చేయడానికి ఏం చేయాలో అర్థం కాక, అయ్యా నీకన్నా 6 ఏళ్ళు పెద్దది అక్క పెళ్ళి అయ్యాక నీ పెళ్లి చేస్తామని మా అయ్యంకుడు గారికి కూడా అదే చెప్పాం. మాకు ఆడపిల్ల ఉందండి, మీకులాగానే మాకు ఆడపిల్ల ఉంది, మా ఆడపిల్ల కూడా ఆడపిల్లే కదా, ఆ పాప పెళ్ళి పెద్దది కాబట్టి ఆ పాప పెళ్ళి అయ్యాక ఇది చేద్దాం అన్న. అలా ఏదో పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తే వీళ్ళు ఏమన్నా గ్యాప్ వస్తుంది. ఇది అట్రాక్షనా, లవ్వా, లేకపోతే ఏంటి వీళ్ళ మధ్యలో ఉందో మాకు తెలియదు కదా. మరి ఆ అమ్మాయి ఈ అమ్మాయి మరి ఈయన ఎందుకు ఇష్టపడింది అనేది కూడా నాకు తెలియదు కదా. ఏమండి, మళ్ళీ వాయిదా వేసాం. వీడు సినిమాటోగ్రఫీ ట్రైనింగ్కి వెళ్ళాడు, ఆ అమ్మాయి MBA చదివింది. ఖాళీగా ఉండకుండా ఇద్దరు ఏదో చదువుకున్నారు. ఆ గ్యాప్లో మళ్ళీ ప్రపోజల్ వచ్చింది అయ్యాక. అమ్మ ఆ పాపను పిలిచి, అమ్మ ఒక్కసారి ఆలోచించు, వీడు సినిమాలు అంటున్నాడు, సినిమాల్లో యాక్ట్ చేస్తానంటున్నాడు. నేను 1980లోనే ప్రొడ్యూసర్ని, 1980లోనే ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ని. ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ అయిన అన్నపూర్ణ పిక్చర్స్ అనే సంస్థకి నేను బాస్ని. నో పార్ట్నర్స్. ఓకే. అన్నపూర్ణ బాబు అంటే నేనే, అన్నపూర్ణ పిక్చర్స్ బాబు అంటే నేనే. ఓకే. ఎప్పుడు ఇది? 1980లో. ఓకే. సినిమా గురించో, సినిమాలు తీసాను నేను